బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. తెలంగాణ 3వ అసెంబ్లీ మొదటి సెషన్ రేపు ప్రారంభం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు పొందిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ సెషన్ ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమించనున్నారు. తర్వాత ప్రొటెం స్పీకర్ తో గవర్నర్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన అధ్యక్ష స్థానంలో మిగతా 118 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ నెల 10 లేదా 11న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ఆయన ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇక స్పీకర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాసేపు సభను నడిపిస్తారు. ఈ నెల 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఈ తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడతారు. ఆ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ 3వ అసెంబ్లీ మొదటి సెషన్ రేపు ప్రారంభం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ సెషన్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమించనున్నారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ తో గవర్నర్ రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అధ్యక్ష స్థానంలోని మిగతా 118 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక మరోవైపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ నెల 10 లేదా 11న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ఆయన ఒక్కరి పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. స్పీకర్ గా ఆయన బాధ్యతలను స్వీకరించిన తర్వాత కాసేపు సభను నడిపిస్తారు. ఈ నెల 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తారు. అయితే ఆ తర్వాత రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడతారు. ఈ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.